అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8, 9వ తేదీల్లో రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా మహిళా రైతు మేళా నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరమండల్ ఇంటర్నేషనల్ సహకారంతో జరుగుతున్న ఈ మేళాకు వేల సంఖ్యలో మహిళా రైతులు హాజరు కానున్నారని తెలంగాణ అగ్రి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్గాజ్ జానయ్య అన్నారు. వీరితో పాటు వ్యవసాయ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్తంగా మెగా మహిళా రైతు మేళా అనే ఒక ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని మార్చి 8, 9న రాజేంద్రనగర్లో మేము ఏర్పాటు చేశాం. ఫస్ట్ టైం ఒక మెగా రైతు మేళని మహిళా రైతు మేళగా దాన్ని మేము ఆర్గనైజ్ చేయాలని నిర్ణయించాం. ఎందుకంటే మీరు ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ చూసే ఉంటారు. సరాసరిగా వ్యవసాయ రంగంలో వివిధ ఆపరేషన్స్, వివిధ వ్యవసాయ కార్యక్రమాలలో 58% వ్యవసాయ పనులు మహిళలే చేస్తారు. మహిళల యొక్క ప్రభావము వ్యవసాయం చేసే విధానంపై చాలా గట్టిగా ఉంటుంది. మనం ఎన్నో వందల కిసాన్ మేళాలు చేసినాం. రైతాంగానికి వేల మంది, లక్షల మంది రైతులకు కూడా మనం కిసాన్ మేళలో వివిధ రకాల ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించినాం. కానీ ఒక ప్రత్యేకంగా మహిళా రైతు మేళా అనేది ఇంతవరకు చేయలే. ఆ భారత ప్రభుత్వం ఇచ్చిన నివేదికను చూసిన తర్వాత మనము కంపల్సరిగా ఈ ఇన్విజిబుల్ బిగ్ ఫోర్స్ అంటే బయటికి కనిపించని ఈ మహిళా వ్యవసాయంలో ఉన్న ఈ మహిళా శక్తిని మనం ఒక ఎంపవర్మెంట్ చేస్తే, కెపాసిటీ బిల్డింగ్ చేస్తే వ్యవసాయ విధానాలలో ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా వాళ్ళ ప్రభావం బాగుంటుంది. సో ఉమెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ అగ్రికల్చర్ ఆపరేషన్స్ మీద, వాళ్ళ యొక్క స్పౌసెస్ మీద. ఆ కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో చేసే వ్యవసాయ పనులు అక్కడ ఉన్న ఒక మహిళా రైతు, మహిళా వ్యవసాయంలో ఉన్న మహిళలు, ఆ కుటుంబంలో మహిళల యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది. కాబట్టి మహిళలకు ప్రత్యేకించి నేడు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన ఒక 3-4 సమస్యల మీద ఈ ప్రత్యేకమైన మహిళా రైతు మేళలో మనం ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. సో సుమారుగా 4,000 మంది మొట్టమొదటి రోజు అంటే 8వ తారీఖు మార్చి 8 ఆదివారం, అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మీ అందరు కూడా తెలుసు. ఆ సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తే, మహిళా రైతు మేళా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము మార్చి 8ని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మార్చి 9న రెండవ రోజు కూడా మరొక 4,000 మంది రైతులు, మహిళా రైతుల్ని తీసుకురావటం, వారికి ప్రజెంట్ వ్యవసాయ రంగంలో ఉన్న ఒక 2-3 సమస్యల మీదనే, కీలకమైన సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి, వాటి సమస్యల మీద వాళ్లకు అవగాహన కల్పించడం. ఈ అవగాహన కూడా ఎలా కల్పించాలనే దాని మీద కూడా మేము కొంచెం ఒక వినూత్నంగా చేయాలనుకుంటున్నాం. ఈ మహిళా రైతులకు అవగాహన కూడా ఈ సాంకేతిక పరమైన అంశాల మీద. గతంలో ఏం చేస్తుంటామంటే కిసాన్ మేళా అనగానే శాస్త్రవేత్తలు టిపికల్ స్టైల్లో మనం రైతులకు ఆ అంశాల మీద ఒక లెక్చర్స్ ఇవ్వటం, కొంతమంది అనుభవం ఉన్న రైతులతో కూడా ఇప్పించడం, తర్వాత రైతులు అడిగే ప్రశ్నలకు, వాళ్ళ యొక్క డౌట్లకు సమాధానం చెప్పడం, ఇది ఒక సాధారణమైన రీతిలో నడుస్తుంటుంది. మేము ఈసారి ఏం చేసామంటే గ్రామీణ మహిళా రైతులకు ఒక సమాచారాన్ని గట్టిగా ఎలా వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ మైండ్లోకి, వాళ్ళ మేధస్సులోకి గట్టిగా జ్ఞాపకం ఉండే విధంగా ఒక పవర్ఫుల్గా ఎలా మెసేజ్ ఇవ్వాలి. నాట్ జస్ట్ సింప్లీ ఒక శాస్త్రవేత్తల చేత లెక్చర్లు ఇప్పిస్తే కాదు, అంతకంటే వినూత్నంగా ఒక లోకలైజ్డ్ పద్ధతిలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఆటా పాట అనే ఈ కార్యక్రమం ద్వారా ఈ రైతు యొక్క సమస్యలు, వ్యవసాయ రంగంలో సమస్యల మీద ఆటా పాట అనే కార్యక్రమాల ద్వారా ఆ మెసేజ్ ఇవ్వటం. ఉదాహరణకు ఈరోజు అతి ముఖ్యమైన సమస్య, ప్రమాదకరమైన సమస్య కూడా ఒక మానవాళికే,
అవసరాన్ని మించి విపరీతంగా మనం రసాయనాలు వాడుతున్నాం. అది ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, లేదంటే కలుపు మందులు కూడా కావచ్చు. కొన్ని కలుపు మొక్కలకు మనం ఇటీవల చూస్తున్నాం, వాటికి యాంటీడోట్ కూడా లేదు. అసలు ఏదన్నా ప్రమాదవశాత్తు అది విషపూరితం అయితే మనిషి ఇక పోవాల్సిందే, ఇక దానికి యాంటీడోట్ కూడా లేదు. అది ఈ మధ్యలో మనం పేపర్లో కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ అవసరానికి మించి రసాయన వాడటం వల్ల నేల ఆరోగ్యం పాడవుతుంది, నీటి నాణ్యత తగ్గిపోతుంది. నీరు నేల ద్వారానే మనకు ఏ ఉత్పత్తులైనా వచ్చేది, అది వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కూరగాయలు కావచ్చు. ఒకసారి కాలుష్యమైన నేల, కాలుష్యమైన నీరును తీసుకొని వచ్చే పంటలని మనం నేరుగా ఆహారంగా మన మనుషులను తిన్నప్పుడు ఆ కాలుష్యము, ఆ రసాయన వ్యర్థాలు కూడా మన ఆరోగ్యం మీద ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. నేల తల్లి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అదేవిధంగా పంటల దిగుబడిని కూడా తగ్గొద్దు. పంటల దిగుబడి పెరగాలి, రైతుకు ఆదాయం పెరగాలి, మానవాళి ఆరోగ్యంగా ఉండాలి, నేల ఆరోగ్యంగా ఉండాలి. ఈ కాన్సెప్ట్ మీద ఒక మంచి ఆట పాట అనే కార్యక్రమాల్ని మేము రూపొందించి మా విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థినులు సుమారుగా 50% పైగా గ్రామీణ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు కాబట్టి 40% విద్యార్థులు రైతు పిల్లలు. ఈ సంవత్సరం మేము ప్రవేశపెట్టిన 15% సీట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భూమి లేని వ్యవసాయ కూలీల పిల్లలు. వీళ్ళంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మంచిగా మేము మా టీము వాళ్ళకి ఆటపాట కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నేర్పించి ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ మీదని ఒక ఉపన్యాస రూపంలో కాకుండా ఒక పాట రూపంలో చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఒక 4 అలాంటి ఆటపాట కార్యక్రమాలు కూడా చేశాము. మామూలుగా శాస్త్రవేత్తలు చెప్తారు, బాగా అనుభవజ్ఞులైన ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా వాళ్ళ అనుభవాలు చెప్పిస్తాం. ఈసారి ఈ 3వ డైమెన్షన్ ఆటపాటను కూడా కొత్తగా మేము యాడ్ చేసినాం అన్నట్టు. ఇది ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంటు ఆటపాట అనేది. సో తద్వారా ఒకటి నేల భూసారాన్ని ఎలా కాపాడుకోవాలి, రెండవది ఈ లేబర్ సమస్య గణనీయంగా ఉంది కాబట్టి సో ఈ లేబర్ సమస్యకు అనుకూలంగా ఏ విధంగా లేబర్ సమస్యకు పరిష్కారాలు ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా రాబోతున్నది, ఆల్రెడీ వచ్చింది మానవరహిత వ్యవసాయ పరిజ్ఞానాన్ని, దాని మీద అవగాహన కల్పించటం. వాటితో పాటు పంటల మార్పిడి. ఇప్పుడు మన అంతా రాష్ట్రంలో 84% తెలంగాణలో భూమి ఏదైతే పంటల భూమి ఉందో అది కేవలం ఒక వరి విస్తీర్ణమే. ఇది చాలా ప్రమాదకరం. మొత్తం ఒక మోనోక్రాపింగ్ లాగా అయిపోయింది సో మనకు రైస్ అనేది. సో దానివల్ల ఏమవుతుంది, 2 పంటలు వరి పండించడం వల్ల నేల ఆరోగ్యం పోతున్నది, నీటి క్వాలిటీ తగ్గుతున్నది. సో కాబట్టి పంట మార్పిడి అనే అంశం మీద కూడా ఈ రైతాంగానికి, మహిళా రైతులకు అవగాహన కల్పిస్తాం. సో ఒకటి నేల ఆరోగ్యము, పంటల మార్పిడి, మానవ రహిత వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన. సో ఈ 3 అంశాల మీద ఒక్కరోజు అంటే ఫస్ట్ రోజు వచ్చిన రైతులు సెకండ్ రోజు రారు, ఒకరోజు ఈ 3 టెక్నికల్ సెషన్స్ ఉంటాయి. అవే మళ్ళీ సేమ్ 9వ తారీఖు కూడా ఉంటాయి. అంటే మనకి తెలంగాణలో వచ్చేసి ఒక 46 లక్షల మంది మహిళా కుటుంబాలతోటి పనిచేస్తున్నాము. సో దాంట్లో మనకి అంటే 52% వ్యవసాయ సంబంధిత దాని మీద ఆధారపడి ఉన్నారని చెప్తాము. దీంట్లో అంటే పర్టికులర్గా మేము జీవనోపాధుల మీద పనిచేయడానికి ఒక 84 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు పూర్తిగా మహిళా మెంబర్లతోటి చేయడం జరిగింది, ఎఫ్పిఓస్. సో దీంట్లో మనకి అంటే నేషనల్ వైడ్ కూడా చూసుకుంటే తెలంగాణ ఒక మోడల్ రాష్ట్రంగా కూడా మేము అంటే ఈ ఎఫ్పిఓస్ నుంచి నిరూపించబడింది. సో మనకి స్టేట్ లెవెల్లో కూడా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసి మార్కెటింగ్ దాంట్లో చాలా రకాలుగా కూడా ఈ 84 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకి చాలా సహాయం చేస్తూ ఉంది. అంటే ఇది నాట్ ఓన్లీ మహిళా రైతులు సార్, బట్ ఇట్స్ కుటుంబాలు బేసిక్ గా. సో 1,50,000 మంది రైతులు డైరెక్ట్ గా దీని నుంచి బెనిఫిట్ అవుతున్నారు. ఇండైరెక్ట్ గా ఒక 3 లక్షల మంది కుటుంబాలు కూడా
ఈ మనకి స్టేట్ లెవెల్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా మార్కెటింగ్ సదుపాయం ద్వారా 3 లక్షల కుటుంబాలు డైరెక్ట్గా బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్గా మనకి 8-9 జరిగేటువంటి రైతు మేళాకి ఏదైతే మనకి మహిళా గ్రూపులలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చాము దీని ప్రాముఖ్యత గురించి. సో మనకి 8-9 తారీఖు డైరెక్ట్గా జిల్లాల నుంచి వచ్చి ఈ రైతు మేళాల్లో వాళ్ళు భాగస్వామ్యులు అయ్యి దీని ద్వారా కూడా వాళ్ళు లబ్ధి పొందుతారని అనుకుంటున్నాం. మార్కెటింగే కాకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి అది మార్కెట్లో ఏ రకంగా కావాలో ఆ రకంగా వీళ్ళు పంపించేటువంటి దాంట్లో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సో మెయిన్గా మహిళా గ్రూపులు చూసుకుంటే సార్ ఎగ్జాంపుల్ ఒకటి మాకు ఈ మనకి సీతాఫలము సీజన్లోనే వస్తుంది, ఓన్లీ 45 రోజులు మాత్రమే వస్తుంది కదా. బట్ మనకి ఈ స్కూప్స్ లాంటి ఐస్ క్రీమ్ సెంటర్స్లలో త్రూ అవుట్ ఇయర్ పల్ప్ అనేది మనకి దొరుకుతుంది. సో మెయిన్గా మనకి తెలంగాణలో ఇప్పుడు స్కూప్స్కి మేజర్ సప్లయర్ మాకు ఒక 3 FPCs నుంచి వీళ్ళు కస్టర్డ్ యాపిల్ని పల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళకి సప్లై చేస్తున్నారు. సీజనల్ పెరిషబుల్ కాబట్టి దాన్ని ప్రాసెస్ చేసి త్రూఅవుట్ ఇయర్ వాడుకునేట్టు అంటే వాల్యుయేషన్. సో మ్యాంగోస్లో కూడా వీళ్ళు సార్టింగ్ గ్రేడింగ్ చేస్తున్నారు, డీసాపింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. సో పోస్ట్ హార్వెస్ట్ తర్వాత అంటే ఇంతకుముందు కొద్దిగా మహిళలకి పాత్ర తక్కువ ఉండేది, బట్ ఈ FPOs వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల ట్రైనింగ్స్ ద్వారా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయించి వాళ్ళ పాత్ర మరింత ఎక్కువ పెంచేటట్టుగా వాళ్ళ రోల్ పెంచేటట్టుగా దీంట్లో మనము కృషి చేయడం జరిగింది. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.